నీకు కూడా ఆప్షన్స్ ఇస్తాను, నువ్వు కూడా ఎవరో ఒక్కరి పేరే చెప్పాలి. ఓకేనా? చెప్తావు కదా? ఓకే. నువ్వు హీరోయిన్ అయితే నీ సినిమాలో ఈ నలుగురు హీరోలో ఏ హీరోతో నువ్వు యాక్ట్ చేస్తావు హీరోయిన్గా? ఏ అల్లు అర్జున్, బి ప్రభాస్, సి జూనియర్ ఎన్టీఆర్, డి రామ్ చరణ్. జూనియర్ ఎన్టీఆర్. మిగతా వాళ్ళతో ఎందుకు చేయవు? జూనియర్ ఎన్టీఆర్తో ఎందుకు చేస్తావు? అంతే. అరే ఎందుకు నచ్చదు? అరే మరి వాళ్ళు ఎందుకు నచ్చాలి? వాళ్ళతో ఎందుకు చేయవు? ఆయన అన్ని సినిమాలో చేస్తాడా అందుకు. అన్ని సినిమాలో చేస్తాడు అందుకు. సో మిగతా వాళ్ళు చేస్తలేరు అన్ని సినిమాలు, మరి వాళ్ళతో ఎందుకు చేయవు? అంట నువ్వు చేయవు, జూనియర్ ఎన్టీఆర్తో చేస్తావు. ఓకే. జబర్దస్త్లో ది బెస్ట్ కమెడియన్ ఎవరు? ఏ ఇదేం క్వశ్చన్? గెటప్ సీను, బి చంటి అన్న, సి రాకింగ్ రాకేష్, డి చంద్రన్న. రాకేష్ అన్న. రాకేష్ అన్న అంటే మిగతా వాళ్ళు కాదా? రాకేష్ అన్ననేనా? రాకేష్ అన్ననే. రాకేష్ అన్న. సో జబర్దస్త్లో రాకేష్ అన్న తప్ప ఎవరు బెస్ట్ కామెంట్స్ కాదట, ఎవరు దీవెన చెప్పింది, అంతే కదా? ఓకే. సో థర్డ్ క్వశ్చన్, నీకు ఇష్టం లేని టీమ్ లీడర్. నలుగురు పేర్లు, 5 పేర్లు ఇస్తాను అవసరమైతే. నీకు ఇష్టం లేని టీమ్ లీడర్. ఏ చంద్రన్న, బి రాకేష్ అన్న, సి సుధీర్ అన్న, డి చంద్రన్. చంద్రన్న. ఓకే. చంద్రన్న దీవెనకు నువ్వు అంటే అసలు ఇష్టం లేదట, సో చెప్పేసింది సీక్రెట్ ఇక్కడ కదా, అంతే కదా? అంతే. సో మిగతా వాళ్ళందరూ ఇష్టం, చంద్రన్ అంటే ఇష్టం లేదు, అంతే కదా? ఓకే. ఫోర్త్ క్వశ్చన్, జబర్దస్త్లో చాలామంది కామెడియన్స్ ఉన్నారు కదా, జబర్దస్త్లో వీళ్ళలో నీకు వీళ్ళ కామెడీ అంటే ఇష్టం ఉండదు, ఎవరైతే పేర్లు చెప్తున్నాగా జబర్దస్త్లో నీకు నచ్చని కామెడీ పర్సన్స్. ఓకేనా? ఏ గెటప్ సీన్ అన్న, బి రాకేష్ అన్న, ఓకే, సి సుధాకర్ అన్న, డి భాస్కర్ అన్న. భాస్కర్ అన్న. భాస్కర్ అన్న కామెడీ అంటే నీకు ఇష్టం ఉండదు, మిగతా వాళ్ళ కామెడీ అంతా ఇష్టం, అంతే కదా? అదే ఇక ఆన్సర్. సో భాస్కర్ గారు మీ కామెడీ అంటే అస్సలు ఇష్టం ఉండదు అంటే దీవెనకి చెప్పేసింది. ఫిఫ్త్ క్వశ్చన్, మీ టీంలో ఎవరి కామెడీ అంటే నీకు నచ్చదు? ఏ యోధ, బి దీవెన, సి నిహాన్, డి రాకేష్ అన్న. ఎవరి కామెడీ నచ్చింది? దీవెన. బా ఇది మాత్రం తెలివిగా చెప్పినావు. మిగతా నీకు నీ కామెడీ అంటే ఇష్టం ఉండదా అస్సలే? కొంచెం కూడా? మరి ఎందుకు జబర్దస్త్ చేస్తున్నావు? చేయొద్దు. నీ కామెడీ నీకు నచ్చినప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఓకే, సూపర్, చాలా బాగా చెప్పారు. సో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫటాఫట్ రౌండ్. సో ఈ ఫటాఫట్ రౌండ్ లా ఎస్ఆర్ నో ఒకటే చెప్పాలి. ఓకేనా? రాకేష్ కి కామెడీ రాదు. నో. అనసూయ యాంకరింగ్ అస్సలు బాగుండదు. ఎస్ఆర్ నో? నో. ఓకే. జబర్దస్త్ అనేది అసలు కామెడీ షోనే కదా. ఎస్ఆర్ నో? నో. నిహాంత్ కామెడీ అంటే చాలా ఇష్టం. ఎస్ఆర్ నో? బాగుంటుందా? యా ఆఫ్ కోర్స్. ఓకే, సూపర్. ఫిఫ్త్ క్వశ్చన్, యాంకర్ రవి అండ్ శ్రీముఖి వాళ్ళ యాంకరింగ్ అంటే నీకు చూస్తే నీకు వామిటింగ్ వస్తుంది. ఎస్ఆర్ నో? నోనా? ఓకే, నీ ఫటాఫట్ రౌండ్ అయిపోయింది. సో నెక్స్ట్ దీవెన. ఓకే, రేష్మికి యాంకరింగ్ రాదు. ఎస్ఆర్ నో? నో. నీకు ఆ ప్లేస్ వద్దా? రేష్మి ప్లేస్ కావాలా వద్దా? నో. మరి స్కిట్లలో ఎందుకు నాకు నీ ప్లేస్ కావాలంటావు? సెకండ్ క్వశ్చన్, రాకేష్ అన్న ఒక పెప్పం. ఎస్ఆర్ నో? నో. జబర్దస్త్లో నీకంటే తోపు ఎవరు లేరు. ఎస్ఆర్ నో? నో. లేరా? అసలు ఏమర్థమని చెప్పి నీకు అది ఏమర్థమని చెప్పి. జబర్దస్త్లో ఏ రోజుకైనా రేష్మి ప్లేస్ నాదే. ఎస్ఆర్ నో? అంటే ఏదో ఒక రోజు రేష్మి ప్లేస్లో నువ్వు కూర్చుంటావైతే పక్కా. రేష్మి గారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పటి నుంచి. సో తను మీకు కాంపిటీషన్ ఉంది, ఏ రోజుకైనా మీ ప్లేస్ తను కొట్టేస్తుందట. సో ఈరోజు మా షోలో కూర్చున్నా కూడా ఎన్నిసార్లు స్కిట్స్ లో కూర్చుంది? ఒక్కసారి. సో ముందు భవిష్యత్తులో ఆమె ప్లేస్ కొట్టేస్తావు ఇది. ఓకే. నాగబాబు గారు, రోజా గారు నా వంట నీకు అస్సలు ఇష్టం ఉండదు. ఎస్ఆర్? ఇష్టం.
ఓకే సూపర్. ర్యాపిడ్ రౌండ్ అండ్ ఫటాఫట్ రౌండ్ కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ రౌండ్ టేబుల్ రౌండ్. సో టేబుల్ రౌండ్కి ముందు నేను ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను, చెప్పండి. సో జబర్దస్త్కి వచ్చినాక మీ లైఫ్ ఎట్లుంది, నీకు ఎట్లా అనిపిస్తుంది జబర్దస్త్కి వచ్చినాక? బాగుంది అనిపిస్తుంది. ఆ? బాగుంది అనిపిస్తుంది. బాగుంది అనిపిస్తుంది. అందరికి బాగుండే అనిపిస్తుంది. నీకు కూడా అట్నే అనిపిస్తుందా? నాకు కూడా అట్లా అనిపిస్తుంది. నీకు కూడా అట్నే అనిపిస్తుంది. ఎన్ని ఇయర్స్ అయింది నువ్వు జబర్దస్త్కి వచ్చి? 1 ఇయరా? 1 ఇయర్ నుంచి చేస్తున్నావా? ఇప్పుడు నువ్వు సెలబ్రిటీయా? సెలబ్రిటీ అయిపోయినావు? పెద్ద సెలబ్రిటీ అయిపోయినావా, చిన్న సెలబ్రిటీయా? కొంచెం పెద్ద సెలబ్రిటీ. కొంచెం పెద్ద సెలబ్రిటీ. కొంచెం పెద్ద సెలబ్రిటీ. ఓకే, నువ్వు ఎన్ని ఇయర్స్ అయింది జబర్దస్త్కి వచ్చి? నేను ఫస్ట్ 4 years. 4 ఇయర్స్ అయింది. సో నువ్వు సెలబ్రిటీ అయిపోయావు. 4 years మధ్యలో గ్యాప్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ అవతల నెట్టేసారా? సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ గ్యాప్ వచ్చింది. జబర్దస్త్లో వేసింది ఇంకా 2 years. ఎందుకు గ్యాప్ వచ్చింది? మూవీస్ వచ్చాయి అలా. అంటే ఎందుకు గ్యాప్ ఇచ్చారంటే అప్పుడు నేను రమ్య అత్త కోడలు చేసేవాళ్ళం. గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ జనరేషన్ లాగా. నువ్వు మరి పటాస్ ఎందుకు మానేసినావు నిజంగా? టైం కుదరట్లేదు. అలాగే అప్పటికి ఇంకా చాలా మూవీస్ వచ్చాయి. దీనికంటే కొంచెం 1 year పెద్దగా ఉన్నా కదా అప్పుడు. సో ఈ మధ్యలో ఏమైనా మూవీస్ చేసినావా? కొన్ని మూవీస్ చేసినావు? స్వేచ్ఛ మూవీ చేశాను, సేవ్ ద ట్రీస్ అండ్ సేవ్ ద గర్ల్స్ అనేది. అది ఇంకా ఆ మూవీ ఒకటే చేశాను అంతే. గోదావరి దగ్గరికి వెళ్ళి. నువ్వేమైనా మూవీస్ చేసావా? ఏ మూవీస్ చేసావు? ఏ మూవీ? ఏబిసిడి. ఓకే, ఇంకా నిఖిల్ అనేది. సో నీతో అల్లు శిరీష్ అన్న ఎట్లున్నాడు? మంచిగా ఉంటారు. ఎలా చూసుకున్నారు నిన్ను? మంచిగా చూసుకున్నాడు. మంచిగా చూసుకున్నారు. నీకు జబర్దస్త్ ఇష్టమా, సినిమాలు ఇష్టమా? ఎక్కువ జబర్దస్త్. సో మీ ఇద్దరికి ఇది టేబుల్ రౌండ్. సో ఇద్దరికి ఒక్కొక్క టేబుల్ ఇస్తా, ఒక్కొక్క వర్డ్ ఇస్తా. ఆ వర్డ్ మీద మీరు టేబుల్. సో అట్లా ఫస్ట్ ది యోధా చెప్తుంది. సో స్టార్ట్. థూ మీద. థూ వన్జా థూ, థూ టూజా థూ థూ. ఓకేనా? కమాన్, నేను లెక్క థూ వన్జా థూ, థూ తీదా థూ థూ, థూ ఫోర్జా తో థూ 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 థూ, థూ ఫైజా థూ థూ. ఎన్ని తూలు? 2 6 థూ. 3 చెప్పినావు, 5 times అన్నాను. థూ 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 థూ. అమ్మా 2 6 థూ థూ థూ. నేను 3 times అంట. నా వల్ల కాదు. 2 7 థూ థూ థూ, 2 8 థూ థూ థూ, 2 9 థూ థూ థూ, 2 10 థూ థూ థూ. అయిపోయిందా? అలసిపోయినావా? అన్ని తూ తూ అంటే నత్త వచ్చేస్తుంది బాగా. ఓకే, నెక్స్ట్ నువ్వు. ఛీ ఛీ. చీ వన్ జా చీ, చీ టూ జా చీ, చీ త్రీ జా త్రీ చీ. నువ్వు చెప్పు ఇప్పుడు. చీ 1 జా చీ, చీ 2 జా చీ చీ, చీ 3 జా చీ చీ చీ. నువ్వు 5 వరకు చెప్పు. 5 వరకే, ఓకేనా? చెప్పు. చెప్పు. చీ 1 జా చీ, చీ 2 జా చూ, చీ 2 జా చీ చీ, చీ 2 జా చీ చీ, చీ త్రీ జా చీ చీ చీ, చీ 3 జా చీ చీ చీ, చీ ఫోర్ జా చీ చీ చీ, 3 4 జా చీ ఫోర్ జా చీ 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 చీ. 3 4 జా చెప్పు. చీ 4 జా చీ 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 చీ, చీ 5 జా చీ 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 చీ, చీ 6 జా చీ 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 చీ, చీ 7 జా చీ 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 చీ, చీ 8 జా చీ 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 చీ, చీ 9 జా చీ 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 చీ, చీ 10 జా చీ 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 చీ. అన్నిటికీ చిచ్చి 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 చి చిచ్చి చిచ్చి. అవును. నేను అట్లా చెప్పాను. నీకు అట్లా అర్థమైందా? ఓకే, మీరు చాలా ఇంటెలిజెన్స్ థ్యాంక్ యూ. కదా కదా అంతేనా? మీకంటే ఇంటెలిజెన్స్ ఎవరు లేరు ఇక్కడ. ఇంకో మీకు నచ్చిన స్కిట్ ఇంకొకటి పర్ఫామ్ చేయండి. చెప్ అండి అడ్రస్ ఎక్కడో చెప్తారా? రెడ్ గర్ల్, స్ట్రైట్ గర్ల్, లెఫ్ట్ వెళ్ళు. అండి ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? రైట్ వెళ్ళు, లెఫ్ట్ వెళ్ళు, స్ట్రైట్ వెళ్ళు. చెప్పాం కదా, ఇంకా వెళ్ళట్లేదేంటి? నేను వెళ్ళడానికి అడగలే, మరి మీతో చెప్పించదు ఇంట్లో ఏమున్నా అని. ఓకే, సో ఇవన్నీ మీకు ఎవరు చెప్తుంటారు? మా డాడీ.
మా డాడీ. నీకు? చిన్నమ్మ ఇంకా మా నాన్న. మీ నాన్న. ఓకే. మీ ఇంట్లో నీకు ఎవరంటే ఇష్టం బాగా? తమ్ముడు. తమ్ముడు. మమ్మీ డాడీ ఇష్టం లేదా? ఇష్టం వాళ్ళు కూడా. మరి తమ్ముడు పేరు ఏం చెప్పి నువ్వు? నా పేరు దీవెనా, ఆయన పేరు దువ్వేనా? దీవెన్. దీవెనా? నేను దువ్వేనా అనుకున్నా, ఎందుకంటే దీవెనా అంటే దువ్వేనా అనుకో. దువ్వెనా దీవెనా? దీవెన నా పేరు. మీ తమ్ముడు పేరు? దీవెన్. దీవెన్. మీ తమ్ముడు నడుస్తాడా, మాట్లాడుతున్నాడా? ఆ, ఏం పేరు? దీవెన్. దీవెన్. స్కూల్ పోతుండా? పోవట్లే. అప్పుడే కాదు. నువ్వే వెళ్తున్నావు. నేను వెళ్తున్నా. యూకేజీ కదా? ఏ స్కూల్ మీది? హెచ్ఈబి. హెచ్ఈబి. హెచ్జిబి కాదు, ఎస్జిబి. ఎస్జీబీ. రెగ్యులర్గా స్కూల్కి వెళ్తావు నువ్వు? వెళ్తా. వెళ్తావు. ఏ ర్యాంక్ మనది? ఏ ర్యాంక్? ఎగ్రెతే. ఏ గ్రేడ్? ఏ గ్రేడ్? అంతేనా? బాగా చదువుతావు? బాగా చదువుతా. నీకేమవ్వాలన్నది పెద్ద హీరోయిన్. హీరోయిన్ హీరోయిన్ అవుతావా? చదువులో అయితే ఇంజనీర్ అవ్వాలని ఉంది, యాక్టింగ్ లో హీరోయిన్. హీరోయిన్ అవుతావా మరి పక్క? షూరా? Sure. సో మీ ఇద్దరు సేమ్ స్కూలా? యా, కానీ సేమ్ క్లాస్ కాదు. అదే. రెగ్యులర్గా అయితే స్కూల్కి వీళ్ళు కింద ఉంటారు, మేము పైన ఉంటాం. మీరు కింద ఉంటారు, వాళ్ళు పైన ఉంటారు. ఓకే. ఇగో ఇప్పుడు మీ ముందు కేక్స్ పెట్టాను. సో మీకు 1 minute టైం ఇస్తాను. ఈ 1 minuteలో ఎవరు తొందరగా తినేస్తే వాళ్ళు విన్నర్స్. మొత్తం కాదు, మొత్తం కాదు, ఎంత ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు విన్నర్స్. మీ ఇష్టం, మొత్తం తింటే ఓకే. ఓకేనా? ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు విన్నర్స్. ఇంకోటి ఇక్కడ రూల్స్ ఏంటంటే కేకుని పట్టుకోవద్దు, ఓన్లీ ప్లేట్నే పట్టుకోవాలి. కేకుని పట్టుకోకుండా తినాలి. ఈ ప్లేట్ పట్టుకోవచ్చు మీరు, అట్లా పట్టుకోవచ్చు. కేకుని పట్టుకోవద్దు, మీ ఇష్టం, ఎట్లయినా తినొచ్చు. స్టార్ట్. కమాన్. బా ఈ మధ్య చూడు మస్తు తింటుంది. ఆమె లేపుకొని తింటుంది, నువ్వు కూడా తినేసి అట్లా. అమ్మో. ఫాస్ట్, తొందరగా తినాలి. ఫంక్షన్కి వచ్చినట్టు తింటాను. ఫాస్ట్ 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 ఫాస్ట్. 10 seconds. కమాన్, ఫాస్ట్ 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 ఫాస్ట్. టైం అయిపోయింది. చలో స్టాప్. పెట్టండి కానీ. సో నీ స్ట్రేట్గా పెట్టు, నీ కేక్ నీది ఇట్లా పెట్టు. సో ఈ రౌండ్లో దీవెననే విన్నర్. సూపర్, వెరీ గుడ్ దీవెన, కంగ్రాట్స్. గ్రేట్ జాబ్. కీప్ ఇట్ అప్. చూడడానికి ఇంతే ఉంది కానీ అమ్మో ఇంత తినేసింది చూడు. ఓకే, సూపర్గా చాలా అల్టిమేట్గా పర్ఫామ్ చేశారు ఫైటింగ్ ఫుడ్ రౌండ్లో. సో ఇది బనానా రౌండ్ నెక్స్ట్. సో ఈ బనానా రౌండ్లో ఎవరు తొందరగా తింటే, ఇక్కడ ఇంతకుముందు 1 minute టైం ఇచ్చాను, ఇక్కడ 2 minutes టైం. సో ఈ 2 minutesలో ఈ 2 bananas ఎవరు ఫాస్ట్ ఉంటే వాళ్ళు విన్నర్స్. ఓకే, సో టైమర్ ఉంటుంది. సో నేను స్టార్ట్ అన్నప్పుడు మీరు ట్రై. మరి ఓకే, స్టార్ట్. కమాన్ కమాన్ దీవెన, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. మో చూడు ఎట్లా తినేస్తున్నా. చూడు తినాలా వద్దా? తిను ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. దీవెన మరి రెండోది కూడా కంప్లీట్ అవుతుంది. టైం ఉంది, ఇంకా చిన్నగా తినండి. టైం ఉంది, చిన్నగా తినండి, గొంతు పట్టేస్తుంది. తిన్నది చిన్నగా పురుగులు ఉంటాయి చూసుకోండి. కొన్నిట్లో ఈ మధ్యలో పురుగులు వస్తున్నాయి చూసుకోండి. తిను ఫస్ట్, నువ్వు తిను, నోట్లో పెట్టుకో. నోట్లో తిని పెట్టుకో. కమాన్ 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 కమాన్. అయిపోగొట్టాలి ఫాస్ట్. మొత్తం తినాలి, మింగేయాలి. నువ్వు చూడు, తిను. ఆమెకెళ్ళి చూస్తున్నావు. ఫాస్ట్, నోట్లో ఉండొద్దు.
ఆను నువ్వు ఆను ఓకే సెకండ్ రౌండ్ బనానా రౌండ్లో యోధా విన్నర్స్. కంగ్రాట్స్ యోధా, సూపర్. ఓకేనా? ఓకే నెక్స్ట్ డ్రింకింగ్ రౌండ్. ఓకే సో ఈ డ్రింకింగ్ రౌండ్లో మీకు చెరో గ్లాస్ కోల్డ్ డ్రింక్ ఇచ్చాము. సో 1 minute టైం ఇస్తున్నాను. ఈ 1 minute ఎవరు తొందరగా తాగితే వాళ్ళు విన్నర్స్. నో 1 minute. ఓకే ఓకే ఆగు 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 కింద తాగట్లేదు. కింద పెట్టు, టచ్ చేయొద్దు, తీసేయి, చేతులు తీసేయి. ఓకే నేను స్టార్ట్ అయినప్పుడు పట్టుకోవాలి. లెట్స్ స్టార్ట్. తాగబోతలే, ఇద్దరు తాగబోతలే. తేపు వస్తున్నట్టుంది, రావట్లేదు. సూపర్. ఫస్ట్ నేను ఓకే డ్రింకింగ్ రౌండ్ లో విన్నర్స్ యోధా. సూపర్, కంగ్రాట్స్ యోధా. థ్యాంక్ యూ. సో తన కంగ్రాట్స్ చెప్పు. కంగ్రాట్స్.